దీనికి మొత్తం అవుట్లే ఎంత పెట్టామంటే 19,744 crores ప్రస్తుతానికి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. సో ఈ 19,744 crores ఈ మొత్తం డబ్బులు దేనికోసం స్పెండ్ చేస్తున్నారంటే 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్. ఈ ఎలక్ట్రోలైజర్స్ ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో వాడతారో ఆ ఎక్విప్మెంట్ని డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేయడానికి. రెండోది ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ రెండింటికి 19,000 కోట్లు, దాదాపు దగ్గర 20,000 కోట్లు వాడతారనమాట. సో ఈ రెండు చోట్ల డబ్బులు వాడబోతున్నారు. 19,744 crores ఎలక్ట్రోలైజర్స్ ప్రొడ్యూస్ చేయడానికి, తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి. గవర్నమెంట్ దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరు SIGHT సైట్ ప్రోగ్రామ్ అనమాట. సైట్ అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. ఈ సైట్ ప్రోగ్రామ్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేయటం అనమాట ఈ ప్రోగ్రాంలో. సో ప్రొడక్షన్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ మాత్రమే ఎంఫసైజ్ చేస్తే రేపు డిమాండ్ లేకపోతే కష్టమైందని ప్రొడక్షన్, డిమాండ్, యూటిలిటీ, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మిషన్లో టార్గెట్స్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం, దానికి డిమాండ్ క్రియేట్ చేయడం, దాని యూటిలిటీ క్రియేట్ చేయడం, దాని ఎక్స్పోర్ట్ కూడా ప్రమోట్ చేయడం, ఇవన్నీ టార్గెట్స్ అనమాట.